అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరతరాజ్ బెట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం 2026 మనం జూన్ మంత్లో ఉన్నాము. సో దిస్ ఈజ్ ద టర్మరిక్ అంటే పసుపు సంబంధించిన వీడియోస్ మనం తీస్తున్నాం ఈరోజు. దీంతో పాటు ఏంటంటే దిస్ పార్ట్ 1. ఈ పార్ట్ 1తో పాటు ఏంటంటే పార్ట్ 2, 3, 4 కూడా ఉంటాయి. సో పసుపు పంటలు ఏంటంటే ప్రతి 40 రోజులు ఫర్టైర్ వేయాల్సి వస్తుంది. సో అందుకని దానికి రిలేటెడ్గా మనము ఫర్టైర్ ఏం వేయాలని చెప్పేసి 2, 3, 4 వీడియోస్ పార్ట్ వైజ్గా మనం చెప్తాము. సో దీని పార్ట్ 1లో చెప్పుకున్న ముచ్చట్లు ఏదైనా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం పసుపు సాగు చేసే ప్రతి రైతు కూడా ఆర్గానిక్ మ్యాటర్ చాలా పోస్తుంటారు. కానీ దాంతోపాటు రసాయనిక ఎరువులు అవసరం, అంటే మనం వేసే ఎరువులు కూడా అవసరం పడుతుంది. చాలామంది వేయకుండానే పసుపు పెడుతున్నారు. దిగుబడి పెరగాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనము సేంద్రియ ఎరువును జనరల్గా ఈ పేడ లాంటివి కానీ, ఈ గొర్రెల పేడ కానీ, బర్రెల పేడ కానీ, లేకుంటే కోళ్ళ పెంట కానీ వేస్తుంటారు. దాంతోపాటు రసాయన ఎరువులు బేసల్ డోసులు ముందు వేయాలి, తర్వాత వేసే ఎరువులు వేయకూడదు. అంటే పైపడి వేసే ఎరువులు కొన్ని వేయకూడదు. చాలామంది పైపడి వేస్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నానంటే రీసెంట్గా ఏంటంటే మేము భూసార పరీక్షలు చేసాము. భూసార పరీక్ష స్పెషల్గా ఏంటంటే పసుపు పండించే రైతుల దగ్గర కూడా ఈ మట్టి సేకరించి మేము టెస్టులు చేసాము. అందులో ఎలాంటి సూక్ష్మ పోషకాలు అనేవి రాలేదు. సేంద్రియ కర్బనం బాగా వచ్చింది. అలాగే pH కూడా కొంచెం 6.5 to 7 మధ్యలో వచ్చింది. అలా కాకుండా పోషకాలు కూడా అవసరం ఎక్కువ ఉంది. కాల్షియం కూడా చాలా పసుపు తోటల్లో రాలేదు. సో అలా కాకుండా పోషకాలు లేనప్పుడు ఏంటంటే ఏం వేసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మొదటి దాపా మనం ఎరువులు చెప్పుకున్నప్పుడు దున్ని మనం పసుపు వేసే కంటే ముందు లాస్ట్ దుక్కి అనుకుంటాము. సో పసుపు వేసే కంటే ముందు వేసుకునేటప్పుడు ఎరువులు చెప్పుకున్నప్పుడు పసుపు మొక్కజొన్న సాగు చేస్తున్న చాలామంది పసుపును మొక్కజొన్న మిక్స్ సాగు చేస్తుంటారు మన ప్రాంతాల్లో. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం కానీ, మల్లాపూర్ కానీ ఈ ప్రాంతాలకు కొంచెం మిక్స్డ్ సాగు చేస్తుంటారు. ఆర్మూర్ నిజామాబాద్ సైడ్ వెళ్ళేటప్పుడు కూడా ఓన్లీ పసుపు ఎక్కువ సాగు చేస్తుంటారు. సో నేను కాంబినేషన్ చెప్తున్నాను. మొదటి దాప ఒక ఎకరానికి వచ్చేసరికి ఏంటంటే DAP అయితే 75 kg వేయాలి. అంతర పంటగా 2 పంటలు సాగు చేసుకున్నప్పుడు పసుపు మొక్కజొన్న. దాంతోపాటు మార్కెట్లో ఏంటంటే పొటాష్ దొరుకుతుంది. అందులో ఆర్గానిక్ పొటాష్ అని దొరుకుతుంది. ఆర్గా పొటాష్ ఉంటుంది బ్రాండ్, అది 25 kg వేయండి. తప్పకుండా పసుపు అవసరం చాలా ఎక్కువ ఉంటాయి. చాలామంది స్టార్టింగ్ లేవరు. పసుపు కూడా నీడ్ చాలా. పసుపుకు హైయెస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే పసుపుకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకని పసుపు కూడా ఆర్గానిక్ పొటాష్ ఉంటుంది. 25 kg వేయండి. దీంతో పాటు సూక్ష్మ పోషకాలు అని చెప్పుకున్నాం ఇందాక. అసలు ఏ సాయిల్లో కూడా సూక్ష్మ పోషకాలు రావట్లేదు. జింక్ కానీ, కాల్షియం కానీ, సల్ఫర్ కానీ, మెగ్నీషియం కానీ, బోరాన్ కానీ, తర్వాత ఐరన్ కానీ, ఇవి రిక్రూట్మెంట్ ఎక్కువ ఉన్నాయి. పసుపు అనేది హార్టికల్చర్ క్రాప్ కాబట్టి దీనికి సూక్ష్మ పోషకాలు అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు మొదటి దాపాలు వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మార్కెట్లో మీకు ఏరిస్ న్యూట్రిషన్ బ్యాగ్ అని దొరుకుతుంది. ఇందులో అగ్రిమెంట్ సాయిల్, అలాగే క్యాలిబోర్ అని, మెరినో గోల్డ్ అని, సీవిడ్ అని 3 కాంబినేషన్లో న్యూట్రిషన్ కిట్ అని మీకు మార్కెట్లో ఇస్తున్నారు. దయచేసి లాస్ట్ 2 years నుంచి వాటిన వాళ్ళకి ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చింది. ఇది మొదటి దాప వేసుకున్నట్టయితే ఇదే మనం ఇందాక చెప్పుకున్న 75 kg DAP, అలాగే 25 kg ఆర్గానిక్ పొటాష్, అలాగే న్యూట్రిషన్ కిట్ ఇవన్నీ వేసుకున్నట్టయితే మొక్కకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అన్ని పోషకాలు ఈ కిట్లో దొరుకుతాయి. ఇది ఏరిస్ కంపెనీ, మార్కెట్లో మంచి పేరు ఉన్నది. సో మంచి కంపెనీ కాబట్టి అందరికి ఉపయోగపడుతుంది, లాభసాటిగా ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా వేసుకోండి. దీంతో పాటు మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే ఈ వేపపిండి. చాలామంది ఏంటంటే వేపపిండి నెగ్లెక్ట్ చేస్తున్నారు. మార్కెట్లో రకరకాల ఉన్నప్పటికీ కూడా ఆ వాడకం వినియోగం తగ్గిపోయింది. సో వేపిండి ఏంటంటే మార్కెట్లో మీకు త్రిశూలం దొరుకుతుంది. ఇది కూడా ఏరిస్ కంపెనీ, విత్ ఆయిల్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది ఎకరానికి 50 kg. దీనివల్ల ఇది వేసుకోవడం వల్ల జరిగే లాభాలు ఏంటంటే ఇది మేజర్గా ఏంటంటే పసుపులు ఏంటంటే దుంపకుళ్ళు, దుంప పుచ్చు అనేది ఎక్కువ వస్తుంటుంది. కాబట్టి ఈ దుంప ఈ కంట్రోల్ చేసే దాంట్లో ఈ వేపిండి అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో అందుకని మీరు ముందే వేసుకున్నట్టయితే చాలా బెటర్గా చెప్పుకునే ఆస్కారం ఉంటుంది. ఓకేనా. సో ఈ కాంబినేషన్ ఎకరానికి 50 kg త్రిశూలు, వేపిండి, అలాగే న్యూట్రిషన్ కిట్ 22 kg ఉంటుంది. అది ఏరిస్ న్యూట్రిషన్ బ్యాగు, అలాగే ఆర్గానిక్ పొటాష్ ఒక 25 kg, అలాగే 75 kg మనం DAP వేసుకున్నట్టయితే మీకు మొదటి దాప ఖచ్చితంగా పసుపు వేసే కంటే ముందు వేసుకున్నట్టయితే మీ పసుపు కానీ, మొక్కజొన్న కానీ విత్తనం నాణ్యతంగా మొలవడం కానీ, ఆరోగ్యంగా పెరగడం కానీ జరుగుతుంది. ఎలాంటి సూక్ష్మ లోపాలు కూడా మనకి ఎక్కువ కనబడవు. సో పంట దిగుబడి పెరగడంలో వీరి పాత్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇది వేసుకునే కంటే ముందు ఫర్టిలైజర్ వేసుకున్నాము. ఫర్టిలైజర్ వేసుకునే కంటే ముందు మనం చేసుకున్న పద్ధతి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే విత్తన శుద్ధి. సో విత్తన శుద్ధి కష్టాలకు చాలామంది విత్తన శుద్ధి చేయట్లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నారు. మన ప్రాంతంలో ఏంటంటే మీరు చూడండి, గుడ్లు ఈ పసుపు కొమ్మల మీద ఏంటంటే తెల్లగా ఇట్లా గుడ్లు పెట్టినట్టు తెల్లగా పొరలకి ఏర్పడుతుంది. అంతా కూడా అది ఎగ్గు అంతా పెట్టి ఉంటుంది, గుడ్డు పెట్టి ఉంటుంది. కాబట్టి పసుపు వేసిన తర్వాత మనకు 30-40 రోజులు ఏంటంటే మురిగిపోవడం, మొలసులతో మురిగిపోవడం కానీ జరుగుతుంది. అలా ఉన్నప్పుడు అలా పరిస్థితులు రావద్దు అనుకున్నప్పుడు ఏంటంటే మార్కెట్లో మనకు విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. అలా విత్తన శుద్ధి ఎలాంటి మాలిక్యూల్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్కెట్లో మ్యాంకోజెబును సైమాక్సాన్ నీళ్ళు అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది. లైక్ అది బ్రాండ్ వచ్చేది సైమోజెబు. ఇది ఎకరానికి వచ్చేసి 600 గ్రాములు. మీరు మామూలుగా విత్తనం వచ్చేసరికి 800 నుంచి 1000 kg పడుతుంది విత్తనానికి. ఈ సైమోజెబును మ్యాంకోజెబ్ కాంబినేషన్లో సైమోజెబును దొరుకుతుంది మార్కెట్లో 600 గ్రాములు. దీంతో పాటు క్లోరో 50C ఒక
½ లీటర్, నేను చెప్పేది ఎకరం మోతాదుకి. ఇది ఖచ్చితంగా మీరు విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఏంటంటే మెయిన్ ఫీల్డ్లో మీకు చాలా వరకు ఈ దుంప గుళ్ళు కానీ దుంప పుచ్చు కానీ కంట్రోల్ చేసుకునే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్ ఫీల్డ్లో మనకేమైనా గుళ్ళు వచ్చిన దుంప వచ్చిందంటే అక్కడ ఆ కుళ్ళు వచ్చిందంటే ఆ దుంప మొత్తం పోతుంది కాబట్టి అలాంటి నష్టం అన్నది దిగుబడిలో మనకు తగ్గుతుంది కాబట్టి అందుకనే మీరు ముందే విత్తన శుద్ధి చేసుకుంటే బాగుంటుంది. ఈ సైమోజెబును లేదా మీకు రెడామిల్ గోల్డ్ దొరుకుతుంది మార్కెట్లో, లైక్ మెటల్ ఎక్సెల్ మ్యాకోజెబ్, ఇది కూడా ఎకరానికి ½ కేజీ. దాంతోపాటు క్లోరో ఏదైనా మీకు మార్కెట్లో దొరికే దాని బట్టి అందుబాటులో ఉన్న దాన్ని బట్టి అయితే విత్తన శుద్ధి చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేయండి. విత్తన శుద్ధి చేయకుండా పసుపు ఎట్టి పరిస్థితుల్లో మొక్కజొన్న విత్తనం పెట్టకపోవడం ఉత్తమము. విత్తన శుద్ధి చేసుకోవడం లాభం మనకే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా ఈ పసుపుల ఈ విత్తన శుద్ధి చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేసుకోవాలి. సో ఈ రకంగా మనము విత్తన శుద్ధి చేసుకొని మొదటి దాప వేసుకునే ఎరువులలో చాలామంది అయితే ఖచ్చితంగా ఎకరానికి ఒక లోడ్ అయితే పసుపు పెంట ఎరువులు అయితే పోస్తున్నారు, ఎరువుల పెంట పోస్తున్నారు. అదైతే గొప్ప విషయం. అలాగే కంటిన్యూ చేస్తూ దాంతోపాటు ఈ ఎరువులు కూడా మీరు దానికి అందించినట్టయితే మనం ముందు నుంచి వేసుకున్నట్టయితే పసుపుల్లో మీకు డిసీజ్ కంట్రోల్ చేసుకుంటూ దిగుబడి పెంచుకునే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ద పార్ట్ 1. ప్రతి 35 రోజులకి పార్ట్ 2 వస్తుంది. ప్రతి వీడియో కూడా 30 రోజులకు వస్తుంది. సో ఎందుకు 30 రోజులకు వస్తుంది అనుకున్నప్పుడు ఏంటంటే పసుపు వేసే కంటే ముందు డోసు మనం చెప్పుకున్నాము. పసుపు వేసుకున్న తర్వాత ప్రతి 40 రోజులకు ఒకసారి డోసు ఉంటుంది కాబట్టి దానికి 5 రోజుల ముందు మనము ఏం వేయాలి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, అలా అప్పుడున్న సిచ్యువేషన్, అప్పుడు వర్షాలు పడుతుంటాయి కాబట్టి మొలుస్తుంటాయి కాబట్టి ఎలాంటి రోగాలు వస్తాయి, దాని మేనేజ్మెంట్ ఏం చేయాలనేది కూడా మనం పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఆ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా 4 పార్ట్స్ వస్తూ ఉంటాయి మనకు ఖచ్చితంగా. మా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మన వీడియో మొదటిగా చూసుకున్న ఎవరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సదా మీ సేవలో భరత్ రైతు బడి యూట్యూబ్ ఛానల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.